బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కేటీఆర్ కలవడంపై కాంగ్రెస్ నేతలు మాటలు దాడి చేస్తున్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా కౌశిక్ చేసిన వ్యాఖ్యల వెనుక కేటీఆర్ హస్తం ఉందా? మహిళలను అవమానించిన కౌశిక్ తాను ఒకటేనని కేటీఆర్ మెసేజ్ ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. వరదలు వచ్చి ఇంతమంది కొట్టుకపోయి ఇంత ఆగమైతుంటే దున్నపోతులు తిరిగి దేశంగా పడుతున్న తిరిగి వచ్చి ఇవాళ నువ్వు ఏదో వాడు మాట్లాడిన దాన్ని పట్టుకొని నువ్వు పోతున్నావే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే గాజులు చీపీలు వేసుకోమని చెప్పిన దగ్గర ఇంటి మీద ప్రెస్ మీట్ పెడతావు. ఇక్కడ స్వాతంత్ర పోరాటానికి పోయిందా డెకెట్టోళ్ళు? దేనికి పోయిండు? నువ్వేం మద్దతు అని పోయి చెప్తున్నా నాకు అర్థం కాలే ఇప్పటికీ. నేను నిన్ను సూటికి ఒకటి అడుగుతాను. గతంలో సిఎల్పి అనేది లేకుండా అందరినీ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు సిగ్గు లేదు? ఇలా కొత్తగా చీరలు గాజులు చూపించడం ఇంటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి ఓదార్పు యాత్రను పెట్టుకున్నావా? ఆంధ్ర వాళ్ళు బతకడానికి వచ్చిరని ఆంధ్ర సెటిల్లో అవమానించడానికి ఎలాబెలా ఇచ్చినామని చెప్పనమాట. పోలీస్ అధికారులు బెదిరించినందులక మహిళలను అవమానించడంలో నువ్వు నేను ఒకటే తీరున్నావు అని చెప్పడానిక ఈరోజు ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కేటీఆర్కు ఉందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు ఇదంతా? ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది, మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సబ్జెక్ట్.